హలో అందరికీ నమస్తే. కేఎఫ్సీ చూపిస్తాను కదా మీకు ఈరోజు. చికెన్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కలిపి పెట్టాను ఒక 2 hours. ఇది కార్న్ఫ్లోరు, కొద్దిగా సాల్ట్, కారం వేసి కలుపుకోవాలి. ఇది ఎగ్. ఈ చికెన్ ఇందులో వేసి ఒక ముక్క ఇందులో బాగా కలిపి అందులో ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమే. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. చికెన్ 1/2 kg వండినాను, మీ ఇష్టము. కారం ఉప్పు మీకు తగినట్టు వేసుకోండి. డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది, వేసేసాను ఆల్రెడీ. ఓకే, డిష్ అవుట్ చేసి చూపిస్తాను. అవి ఉడుకుతుంటాయి, మీకు ఎలా కలపాలో చూపిస్తాను. ఇట్లా అనుకున్న తర్వాత ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా బాగా ఇట్లా చేసేసుకొని మళ్ళీ ఇట్లా కలుపుకొని మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసేసుకుందాం. ఇలా కలపడంలోనే ఉంటుంది. బాగా ఇట్లా రుద్దొద్దు, ఊరికి జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి ఇట్లా ఈ విధంగా ఇట్లా అంటే సరిపోతుంది. ఓకే అండి. చూడండి, రెడ్ అవుతున్నాయి కదా. నేను కార్న్ఫ్లోర్లో కూడా కొంచెం కారం వేసుకున్నాను. మా పిల్లలకి కొంచెం కారం కావాలి. చూడండి స్ట్రక్చర్ ఎలా సేమ్ అలాగే వచ్చింది కదా. అది 2 సార్లు ఎగ్లో డిప్ చేయాలి. పిండి కలపడంలోనే ఉంటుంది. ఇట్లా అని ట్యాప్ చేయాలి దాన్ని, పీస్ని. ఓకే, బాగా రుద్దొద్దు, స్లో ఫ్లేమ్లో ఇట్లాగా ఉడికించుకోవాలి. ఓకే, ఫైనల్గా డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇదండి మన ఫైనల్ కేఎఫ్సీ, హోమ్మేడ్ కేఎఫ్సీ. ఇది కొంచెం వైట్గా ఉంది, ఎందుకో తెలుసా? ఇందులో నేను కారం వేయలేదు కార్న్ఫ్లోర్లో, ఇది కారం వేసింది. సో ఇది డిఫరెన్స్. అందుకని నా పిల్లలు ఏం మరుస్తున్నాయి చూడండి, స్మెల్ వస్తుందంట. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఓకే, ఒకటి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒకటే లోపల మళ్ళీ ఉడకదు, అంతే. అంతకంటే ఏం లేదు. చూడండి, చూపిస్తాను. బాగా కాలుతుంది అంటే చూడండి, ఇట్లా బ్రేక్ అయింది కదా. ఈ విధంగా వస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.